బులెటిన్ కు స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక, స్వింగ్ లో కింగ్ ఎవరు? అమెరికా అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల 7 రాష్ట్రాలు, వాటిలో సర్వశక్తులు ఒడ్డిన ట్రంప్, హారిస్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 3వ పేజీలోని వార్త. మొత్తం మీద స్వింగ్ లో కింగ్ ఎవరు? 7 రాష్ట్రాలు ఎటువైపు ఉంటే అటువైపే అధ్యక్ష ఎన్నికలు. మొత్తం ఈ 7 రాష్ట్రాలే కీలకం అన్నట్టు వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఈసారి ఎన్నికల్లో పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియా, మిషిగన్, నెవాడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్లను స్వింగ్ రాష్ట్రాలుగా భావిస్తున్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద అమెరికా అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల 7 రాష్ట్రాలు అంటూ వార్త వేసింది. 3వ పేజీలో వార్త ఇది. విశ్రాంతి వేళ విరుచుకుపడ్డ మృత్యువు, బలగాల రాకను పసిగట్టలేకపోయిన మావోయిస్టులు. మొత్తం మీద నిన్న మొన్న భారీ ఎన్కౌంటర్ జరిగింది కదా, ఆ ఎన్కౌంటర్ లో మావోయిస్టులు పోలీసు బలగాలు వచ్చేది పసిగట్టలేదు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఎన్కౌంటర్ లో 31 మంది మృతుల్లో భారీ నష్టం. మృతుల్లో 18 మంది పురుషులు, 13 మంది మహిళలు. మొత్తం మీద 31 మందిలో 18 మంది పురుషులు, 13 మంది మహిళలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. 16 మందిని గుర్తించిన పోలీసులు. వారిలో కీలక నాయకురాలు నీతి అలియాస్ ఊర్మిళ. ఆ మహిళల్లో కీలక నాయకురాలు నీతి, ఆమె పేరు అలియాస్ ఊర్మిళ అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద ఈ 5-6 నెలల్లో భారీ ఎన్కౌంటరే జరిగిందని చెప్పుకోవచ్చు. 200 మందికి పైగా ఎన్కౌంటర్ లో నక్సల్స్ హతమయ్యారు ఈ 5-6 నెలల ఎలక్షన్ సమయంలోనే అంటూ వార్త. దసరా నుంచి ధాన్యం కొనుగోలు నల్గొండ, మెదక్ జిల్లాలతో ఆరంభం అంటూ 7వ పేజీలోని వార్త. మొత్తం మీద దసరా నుంచి వడ్లు కొనుడు స్టార్ట్ అవుతుంది. అందులో సన్నాలకు 500 రూపాయలు బోనస్ ని గతంలోనే కాంగ్రెస్ ప్రకటించింది. దానికి 100కు 100% ఈసారి అమలు చేస్తుంది. ఈ పంట నుంచే మొదలు పెడుతుంది అంటూ వార్త. ఎలా ఆదుకుందామో మీరే చెప్పండి, మూసి నిర్వాహితుల మేలుకు అన్ని పక్షాలతో కమిటీ వేద్దామా? రేవంత్ రెడ్డి ఖుల్లం చెప్తున్నాడు, నేనెవ్వరి లెక్క నీయంతగా పోను, అందరినీ కలుపుకొని పోతా, అఖిల పక్షంగా కూర్చుందాం, రండ్రి యాడ చర్చిద్దాం కూర్చుండి, వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేద్దాం అంటూ వార్త. ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్, కాకను గత పాలకులు పట్టించుకోలేదని ధ్వజం. రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో వెంకన్న స్వామి జయంతి ఉత్సవం. మొత్తం మీద కాక వెంకట స్వామి, గతంలో ఏ పాలకులు కూడా కాక వెంకటస్వామిని పట్టించుకోలేదు. ఆయన నిన్న జయంతి సందర్భంగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఖుల్లం చెప్పిండు, మూసి నిర్వాహితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అవసరమైతే మలక్పేట్లోని రేస్ కోర్సును, అంబార్పేటలోని పోలీస్ అకాడమీని ఊరి బయటకు తరలిద్దాం, అక్కడ ఈ పేదలందరికీ మంచి ఇళ్లను కట్టిద్దాం. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, అందరం కలిసి అఖిల పక్షంగా ఒక జాగలో కూర్చుండి మాట్లాడుకుందాం, వీళ్ళకి ఎట్లా చేద్దాం, మూసి నదిలో మూసి ప్రక్షాళన బాధితులకు ఎట్లయితే మేలు జరుగుతుందో. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ అయితే కాక ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యిండు. ఇక కేటీఆర్, హరీష్ రావును పంపించిండు మొత్తం మీద రంగంలోకి. పంపించి వీళ్ళు నానా హంగామా చేసుడిగా. ఇక వీళ్ళకు నోటికే మొక్కాలి. గతంలో ఏం మాట్లాడిరో ఇప్పుడే మాట్లాడుతున్నారో సంబంధం లేకుండానే మాట్లాడుతున్నారు. మొత్తం మీద ఆ నోర్య లేకుంటే ఆ మూసి నదిలో పారుతున్నటువంటి ఆ మూసియా ఇక వాళ్ళే ఆలోచించుకోవాలి, వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాం. 10 ఏళ్ళు గతంలో కేటీఆర్ నిర్దాక్షణ్యంగా రైతులను అక్కడి నుంచి, అంటే మూసి బాధితులని అక్కడి నుంచి తీసేయాలి, అక్రమ నిర్మాణాలు ఉన్నాయి అంటూ ఆ నోరుతోనే చెప్పినోడు ఇప్పుడు మళ్ళా ప్రజల్లో మేమున్నాం, మళ్ళా బీఆర్ఎస్ బతికే ఉంది అని చెప్పుకోవడానికి మామ అల్లుడు, బామర్ది ఇక తహతహలాడుతున్నారు. ఇక ప్రజల్లోకి వెళ్తానే ఉన్నారు. ఇక మొత్తం మీద గాళ్ళ దిగేటోళ్ళు రోడ్ల మీద తిరుగుకొచ్చింది. అయితే ఈ పంచాయతీ ఇట్లా కాదు, గడికో వేషం కాదు, మీరే గతంలో అన్నారు, మీరే ప్రతిపాదనలు సిద్ధం చేసిరు,
వాటిని మేము ఇస్తున్నాం, అందులో ఏం మార్చలేదు. అటు కాంగ్రెస్ ఎంత చెప్పినా గానీ వీళ్ళ మొండి వైఖరి, అంటే వీళ్ళు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. హరీష్ రావు గాని కేటీఆర్ గాని మేము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు ఉంటాయి అని ఒంటెద్దు పోగళ్లతోనే అవే డైలాగులు గుర్తుంటారు ఇక జనాల్లో. ఏమైనా గాని జనాల్లో నోలాల్లో తడవాలని వీళ్ళ మొత్తం మీద తాపత్రయం. అయినా ప్రజలు ఎవరిని ఎట్లా చూడాలో, ఎవరి మాట నమ్మాలో, ఎవరి మాట నమ్మితే బాగుంటుందో జనాలకు తెలుసు. కాబట్టి జనాలు మిమ్మల్ని తీసి పక్క కూర్చుండబెట్టి ఇక్కడ కాంగ్రెస్ ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ ని తీసుకొచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కుల్లం కుల్ల చెప్తున్నాడు మొత్తం మీద. మీరు గడికో వేషం వేసుకుంటా వాళ్ళని రెచ్చగొట్టుకుంటా ఇది చేస్తున్నారు కదా, అట్లా కాదు పంచాయతీ. మీరు అందరం కలిసి ఈటల రాజేందర్, నువ్వు కూడా ఈటల రాజేందర్, తర్వాత హరీష్ రావు, కేటీఆర్, మీరు అందరూ ఒక జాగాలకు రండి, మనం మాట్లాడదాం, వీళ్ళకి ఏం చేద్దాం. అవసరం అనుకుంటే మలక్పేటలోని రేస్ కోర్సును కూడా తీసేద్దాం, అంబార్పేటలోని పోలీస్ అకాడమీని కూడా తీసేద్దాం, అవసరం అనుకుంటే ప్రజలకు అక్కడ ఇల్లు కట్టిద్దాం, మీరు రండి చర్చిద్దాం అంటూ రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పేసి మొత్తం మీద. ఇంత చెప్పినా గానీ మళ్ళా వీళ్ళ శివనాల వారే, వీళ్ళకి అంత తొందరగా వారది. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో సుదీర్ఘంగా రాజకీయ అనుభవం గల వ్యక్తులలో మొత్తం మీద రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఆయన జడ్పీటీసీ నుంచి మొదలు పెట్టిండు సీఎం వరకు, ఎప్పుడు ఎమ్మెల్యే అయినా తన ఇప్పటి వరకు ఆయన గెలిచినా కానీ ప్రతిపక్షంలోనే ఉన్నాడు. ఎక్కువ సమయం మొత్తం ప్రతిపక్షంలోనే ఉన్నాడు. ఒక్క మంత్రి పదవి కూడా తీసుకోలేదు. తీసుకోకుండా ప్రజల కోసం పనిచేసిండు. నేను ఎమ్మెల్యేలు అయినా కదా 5 ఏళ్ల వరకు కూర్చుందామని ఎక్కడ ఆయన అలసి కూర్చోలేదు. మొత్తం మీద ప్రజలకు ఏం చేద్దాం, ప్రజలకు ఎట్లయితే మేలు చేద్దాం, ఎట్లా మేలు చేస్తే బాగుంటది, ప్రజల కోసమే, ప్రజలకై ఉన్న నాయకుడు, ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడే రేవంత్ రెడ్డి. లేదంటే ఈ కాక 10 ఏళ్ళు మొత్తం 14 సంవత్సరాలు వనవాసంలో ఉన్నట్టు కాక మొత్తం ప్రజలని అడ్డగోలుగా 10 సంవత్సరాలు రాక్షస పాలన అందించిండు తెలంగాణ రాష్ట్రానికి. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క జాబ్ వేయలేదు, ప్రభుత్వ జాబు ఒకటి వేయలేదు. ఆర్టీసీ డ్రైవర్లని, కండక్టర్లని చిత్రహింసలు పెట్టిండు. ప్రభుత్వ ఉద్యోగులకు సతాయించి వదిలిండు. చిట్ట చివరికి ఆ ఆర్టీసీ కండక్టర్లే, ఆ ఆర్టీసీ డ్రైవర్లే, ఆ నిరుద్యోగ యువతనే మొత్తం మీద కాకకు ఎదురు తిరిగి ఈ 2023 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. అదే రేవంత్ రెడ్డికి పట్టం కట్టిరు. వాళ్ళ నోటితోని వాళ్ళు చెప్తారు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అన్నట్టు. ఏం చేయలేదు కాదు, ఆయన జడ్పీటీసీ నుంచి మొదలై ఆయన సీఎం వరకు ప్రజల కోసమే పోరాడిండు, ప్రజల కోసమే ఆయన పని చేసిండు, ప్రజల కోసమే తప్పించిండు. ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రజల బాధ్యతల గురించి మాట్లాడుతుంటే డైరెక్ట్ ఆయన ఏమంటున్నారంటే, అఖిల ఇట్లా పంచాయతీ కాదు, మీరు వెళ్ళి వాళ్ళకి రెచ్చగొట్టడం కాదు, వాళ్ళ మేలు కోసం ఎన్ని సంవత్సరాలు వాళ్ళు మురికి కంపంలో బతుకుతారు, హైదరాబాద్ ప్రజలకు మురికి నీళ్లు ఎలా తాగిపిద్దాం, గండిపేటి అవి మొత్తం మీద ప్రక్షాళన చేద్దాం. దీనికి ప్రజలు 100 మందికి న్యాయం జరుగుతుంటే అందులో ఒక్కరిద్దరు ఉంటే వాళ్ళకు కూడా ఆదుకుందాం. వాళ్ళని ఆదుకుందాం అంటే ఏం చేద్దాం, రేస్ కోర్సును, ఆ తర్వాత అంబార్పేటలో ఉన్నటువంటి పోలీస్ అకాడమీని అవసరమైతే సిటీకి అవతల పెడదాం. అవతల పెట్టి ఈ మూసి ప్రజల బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాటిలో కడదాం. రండి మనమందరం అఖిలపక్షంగా కూర్చొని మాట్లాడదాం అన్నాడు. 10 ఏళ్లలో కాగా కనీసం అఖిల పక్షాలను కూడా పిలవలేదు. పోనీ అతని బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గంతో కూడా చక్కగా ముచ్చట్లాడకపోతుండే. ఒక ప్రెస్ మీట్ ఆయన మాట్లాడేటప్పుడు ఒక విలేకరిని, ఒక ప్రెస్ నోట్ ని కూడా చిట్ట చివరికి మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి కాక కుర్చీ వేసుకొని షాయిలు సమోసాలు తాగినాక చల్లగా చెప్తుండే, సాగు కబురు చెప్పినట్టు. ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి స్వేచ్ఛ, ఇక్కడ పత్రికకు కూడా స్వేచ్ఛ వచ్చింది, జర్నలిస్టులకు స్వేచ్ఛ వచ్చింది, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ వచ్చింది. మా హక్కేదో అడగడానికి వేదికను చూపెట్టిండు. 10 ఏళ్లు కాక నిరసన తెలపడానికి, ఎక్కడైతే మనం నిరసన తెలపడానికి వేదికలు ఉంటాయి, ఆ వేదికల కాడికలు తీసేసిండు. అప్పుడు కాక కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఆ వేదికలు, ఆ నిరసనలు మన హక్కు. అది నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి లాంటి సీఎంలు చాలా అరుదుగా దొరుకుతారు. ఆయనను పొగడడం కాదు, ఉన్న వాస్తవాన్ని, అతని యొక్క రాజకీయంని
ఒక్కసారి పరిశీలించండి తెలంగాణ ప్రజలరా. అయితే క్లియర్ గా ఇక్కడ మనకు అర్థమవుతుంది, కేసీఆర్ మాట్లాడే మాటలకు బరాబర్ సమాధానం ఇచ్చేటోడు అంటే రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డికి ఒక్కరికే దంగిను తప్ప మిగతాళ్ళకందరికీ కేసీఆర్ కాక యాడ సమాధానాలుగా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలే రేవంత్ రెడ్డికి తప్ప. ఎందుకనంటే కాక చేసినట్టు పనులు రేవంత్ రెడ్డి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిండు. ఆయన అడుగులో అడిగేస్తూ మొత్తం మీద తన చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఆయన 10 ఏళ్ల వరకు మొత్తం మీద ప్రతి పని వెంబట ప్రతి దాని వెంబట క్షుణ్ణంగా పరిశీలించి తన పూసలని కదిలించినోడు రేవంత్ రెడ్డి. అంటే ఈయన గొప్పతనం చెప్పడం కాదు, వాస్తవం ఇది. ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏమి ఇస్తున్నాం మనము, ప్రజాపాలన అని ఎలా అంటారు, ఈ ప్రజాపాలన అంటే ఏ విధంగా ఉంటది, దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు ఈ ప్రజాపాలన ఉంది అంటూ ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. రేవంత్ రెడ్డి ఇక్కడ దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి ప్రజల యొక్క మన్నలను పొందుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ఇంకో 5 ఏళ్ళు కాదు, ఇంకో 10 సంవత్సరాలు ఉన్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇంకా రేవంత్ రెడ్డి గురించి మనం మాట్లాడాలనుకుంటే 2 రోజులు కంటిన్యూ మాట్లాడినా గానీ సరిపోదు. ఎందుకంటే ఆయన గురించి గొప్పతనం చెప్పడం కాదు, వాస్తవం తెలంగాణ ప్రజలకు, సామాన్య ప్రజలకు ఏం కావాలో 100కు 100% చేస్తున్నటువంటి సీఎం ఎవరైనా ఉన్నారా అంటే ఆల్ ఓవర్ ఇండియాలోనే రేవంత్ రెడ్డి అనే చెప్పుకోవచ్చు. ఒకరికే 2 పోస్టులు రావు. తొలుత స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 1:1లో జాబితా విడుదల, ఆ తర్వాతే ఎస్జిటి జాబితా. మొత్తం మీద ఇక్కడ ఎట్లయిందనంటే ఒక పోస్టుకు ఒకరికి 2 పోస్టులు రావు. మొత్తం మీద ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఏం చేసినంటే గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 4 ఇలా ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఏం చేస్తున్నారంటే డిఎస్సి కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పేపర్ రాస్తున్నారు, డిఎస్సి పేపర్ రాస్తున్నారు. ఇక్కడ గ్రూప్ లో ప్రిపేర్ అయ్యేటోళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మీద అన్ని పోస్టులకు రాస్తున్నారు. వీళ్ళకు ఒక్కొక్కరికి వచ్చిన వాళ్ళకి 3 జాబ్లు కూడా వస్తున్నాయి. ఇలా కాకుండా ప్రభుత్వం డిఎస్సిలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, ఎస్జిటి పోస్టుల్లో ఏదో ఒక దానికే ఎంపిక అయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇటీవల డిఎస్సి ఫలితాలు వెల్లడి కాగా 100 మంది అభ్యర్థులు 2-3 పోస్టులకు ఎంపికవుతున్న పరిస్థితి. నెలల కొద్దీ వారు ఏదైనా ఒక దాంట్లో చేరితే మళ్ళీ 100 సంఖ్యల్లో పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు తొలుత ఎస్ఏ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల చేస్తామని విద్యాశాఖ తెలిపారు. ఆ తర్వాత ఎస్జిటి ఎంపికైన వారిది ఇస్తామన్నారు. మొదటి జాబితాల్లో ఉన్న ఎవరైనా రెండో దాంట్లోనూ ఉంటే ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్ లో ఉన్న వారిని చేరుస్తామని స్పష్టం చేశారు. ఆ మేరకు స్టాఫేర్ ను కూడా సిద్ధం చేస్తామని తెలిపారు. అంటే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ కు, ఆ తర్వాత ఎస్జిటి, వీళ్ళు 2 పేపర్లు రాస్తున్నారు. వీళ్ళకు 2 కూడా ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు ఆమె నిర్ణయించుకోవాలి, ఎస్జిటి చేస్తారా లేదా స్కూల్ అసిస్టెంట్ చేస్తారా. ఎవరైనా సరే స్కూల్ అసిస్టెంట్ చేస్తారు. అలాంటప్పుడు ఎస్జిటిలో ఆమె ప్లస్ ఖాళీ అవుతుంది. మరి దీనికి ఎట్లా చేయాలి అని అంటే సాఫ్ట్వేర్ నే అలా డెవలప్ చేస్తాం. మొత్తం మీద వాళ్ళు ఎన్నిటికీ ప్రిపేర్ అయినా కానీ ఏదో ఒక దానికి మీ వచ్చేటట్టు సాఫ్ట్వేర్ ని డిజైన్ చేస్తాం అంటూ వార్త ఇస్తుంది. సీఎం అన్ని అబద్ధాలే, 100% రుణమాఫీ అవాస్తవం, ఢిల్లీకి మూటలను పంపించడానికి మూసి ప్రక్షాళన, ఆయనపై పరువు నష్టం దావా వేస్తా, కందుకూరులో రైతు ధర్నాల్లో కేటీఆర్ అంటూ వార్త వేసింది. సీఎం అన్ని అబద్ధాలే అంటే 10 ఏళ్ళు మీ అయ్యే చేసిందంతా మొత్తం ఇదే. 10 ఏళ్ళు మొత్తం ఆ పాలన అబద్ధపు పాలన చేసిందని చెప్పుకోవచ్చు. 15 రోజులు ఫామ్ హౌస్ రా, 2 రోజులు
ప్రగతి భవన్. మీ అయ్య చేసిందంతా ఇదే అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు. 100% రుణమాఫీ అవాస్తవం. రుణమాఫీ అయిందో కాలేదో ప్రజాక్షేత్రంలో ప్రజల్లోకి వెళ్ళి కేటీఆర్ ఢిల్లీకి మూటలను పంపించడానికి మూసీ ప్రక్షాళన. ఇంకా మూసీ ప్రక్షాళన స్టార్టే కాలే, మూటలు ఎట్లా పోతాయి ఢిల్లీకి? నువ్వు మాట్లాడితే కనీసం చెప్పడానికి బుద్ధి లేకున్నా కానీ ఇన్నటోని కన్నా బుద్ధి ఉండాలి. అవి ఏమి కాకముందే మూటలు పోయినాయి అని అంటున్నాడు. మరి మీరు కాళేశ్వరం కట్టి, అతను మిషన్ భగీరథ కట్టి, అది కట్టి ఎన్నికల మూటలు జమ చేసుకున్నారో ఇక మీరే ప్రజలకు సమాధానం చెప్పాలని. ఆయన పైన పరువు నష్టం దావా వేస్తా. ఎందుకు వేస్తావు? వేయడానికి కారణం ఏంది? మీరు చేస్తున్నటువంటి పనులు కావి. కందుకూరులో రైతు ధర్నాల్లో కేటీఆర్. ఈ పనికిరానటువంటి ధర్నాలు. ప్రజలు ఆనందంగా ఉన్నారు. 70% మంది ప్రజలు ఆనందంగా ఉన్నారు. మీ పాలన కంటే 100 రెట్లు మేలు ఈ పాలన కాంగ్రెస్ అంటూ ప్రజలు అంటున్నారు. రైతు ధర్నాల్లో మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్ చిత్రపటంలో అంజయ్య యాదవ్, సురభి వాణిదేవి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్ తదితరులు అంటూ వార్త వేసుకొని వచ్చిందిరా. మీరేం చేసినా, మీరెంత చేసినా బీఆర్ఎస్ పని ఖతం అయిపోయా. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయా. ఇక అయిపోయింది, గడ్డ పడదిగా, ఖతం అయిపోయింది అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు. పరిశ్రమలు వస్తున్నాయి, భారీ పెట్టుబడులు, ఉపాధి కల్పన, రాయితీ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు, మంత్రివర్గ ఉపసంఘానికి ప్రతిపాదనలు అంటూ 10వ పేజీలో వార్త. పరిశ్రమలు వస్తున్నాయి, భారీగా పెట్టుబడులు, ఉపాధి కల్పన అంటూ వార్త వేసింది ఇక్కడ. హర్యానాలో హస్తం, కాశ్మీర్లో హంగ్ అంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా. మొత్తం మీద హర్యానాలో 61% దాటిన పోలింగ్ అంటూ వార్త వేసుకొని వచ్చింది కదా. మొత్తం మీద హర్యానాలో గాని, కాశ్మీర్లో గాని, హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అక్కడ కాశ్మీర్లో కూడా 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కానీ ఇక్కడ హంగ్ అని చెప్తున్నారు. కాదు, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కాశ్మీర్లో గాని, ఆ తర్వాత హర్యానాలో గాని, ఈ 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. దయచేసి ప్రజలారా, వార్త పెద్ద మీడియా అని చిన్న మీడియా అని కాదు, వార్తనే అవుతుంది. చిన్న మీడియాలో ఉన్న అదే వార్త, పెద్ద ఛానల్లో ఉన్న అదే వార్త. కేవలం పెద్ద ఛానల్ వాళ్ళు తమ టీఆర్పీ రేటింగ్ల కోసం మాత్రమే రాస్తాయి. కానీ చిన్న ఛానల్ వాళ్ళు అదంతా ఏం లేదు, అందులో ఉన్న వార్తనే ఇందులో ఉన్న వార్త. ఛానల్ కూడా ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలని బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడమే మా పని. వార్తకి చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అని కాదు, వార్త కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది కావాలి ప్రజలకి. వాస్తవమా కాదా అనేది కావాలి. దయచేసి ప్రజలరా, మేము పెట్టే న్యూస్లు, మేము పంపించే వార్తలు బాగులేవా, బాగలేకపోతే డిలీట్ చేయండి. బాగలేకపోతే బాగలేదని కామెంట్లు పెట్టండి, బాగుంటే బాగుందని కామెంట్ పెట్టండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్లు చేయండి. మీరెంత షేర్ చేస్తే, మీరెన్ని సబ్స్క్రైబ్లు చేస్తే మనకంత బలం వచ్చినట్టు అవుతుంది. దయచేసి చిన్న మీడియాలను కూడా కాపాడుకుందాం. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. बड़ा चैनल में, जो बड़े चैनल में आते वही न्यूज नहीं, छोटे चैनल में भी आते सो न्यूज ही रहता. उसमें सिर्फ टीआरपी रेटिंग के लिए वो करते हम, लेकिन यहाँ पे जो वार्ता है वो वार्ता पब्लिक का वार्ता रहना, पब्लिक के लिए वार्ता रहना, वो पब्लिक का वार्ता रहना, पब्लिक के लिए रहना. चैनल कौन सा भी हो, लेकिन वार्ता सही रहना. वही चैनल, वही वार्ता देने के लिए इस केएनएन टीवी वेदिका बनाई है. इस वेदिका पे हर आवाम की आवाज रहती है, आवाज उड़ती है, आवाज सुने देती है. इस केएनएन टीवी को सब्सक्राइब करिए और शेयर करिए, కామెంట్ జరూర్ लिखिए. ప్రింట్ మీడియానే కాదు, ఎలక్ట్రానిక్ మీడియానే కాదు, యూట్యూబ్ మీడియా కూడా మీడియానే. దయచేసి ఇది మీడియా కాదా అని ప్రజల్ని నేను అడుగుతున్నా. వార్తలు, యూట్యూబ్ లో వచ్చే వార్తలు కూడా వార్తలే కదా. ఛానల్లో వచ్చిన వార్తలే వార్తలు కాదు, యూట్యూబ్ లో వచ్చినవి కూడా వార్తలే.
ప్రజల వార్త అయితే అది వార్తనే. ఒకవేళ నేను మాట్లాడింది తప్పు అనిపిస్తే తప్పు అని కామెంట్ పెట్టండి, నేను మాట్లాడింది కరెక్ట్ అయితే కరెక్ట్ అని కామెంట్ పెట్టండి. దయచేసి ప్రజలారా, ఎవరు ఏ కామెంట్ పెట్టినా కామెంట్ ని తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏం కామెంట్ పెట్టినా దానికి రీప్లై ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి ప్రజలారా, మీరు న్యూస్ వినేటప్పుడు కానీ న్యూస్ చూసేటప్పుడు కానీ తిట్ల పురాణం మొదలు పెట్టిరనుకోండి, పెడుతున్నారు కొందరు. తిట్టే తిట్లు దేనికోసం తిడతాం మనం? ఒక వార్త కరెక్ట్ లేకపోతే తిడతాం, ఒక వార్త కరెక్ట్ ఆయనకు మైనస్ గా వస్తే తిడతాం, ఒక వార్త ఆయనకు క్వశ్చన్ గా అనిపిస్తే తిడతాం. ఒక వార్త కరెక్ట్ వచ్చినప్పుడు తిట్టాల్సిన అవసరం లేదు. తిట్టిండా అంటే వాడు మనకు పనికిరానోడు, అంటే దేనికో ఒకదానికి వాడు సపోర్ట్ చేస్తున్నాడు, మనకు తప్ప వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడని దాని అర్థం. దయచేసి ప్రజలారా, కామెంట్లు తప్పకుండా పెట్టండి. మీ కామెంట్, మీ ప్రతి కామెంట్ కి నేను జవాబిస్తాను. ఖచ్చితంగా మీరు కామెంట్లు పెట్టండి.